ప్రైజ్లా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, దేవుడి కృప మీకందరికీ తోడని కాక. యేసయ్య ప్రేమ సహవాసముతో మీరు ఉంటూ ఆత్మీయంగా కొనసాగిస్తారని ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్ చూసినందుకు పేరు పేరును కూడా వందనాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మీకు వీడియో వస్తుంది, అందిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మరి ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలని ఆశతో ప్రేమపూర్వక మీ ముందుకొచ్చి కొన్ని సందేశాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. కీర్తనలు 86 3వ వచనంలోకి వెళ్తే అక్కడ చిన్న మాటను చూడండి. ప్రభువా, దీని మెల్లప్పుడు నీకు మొరపెట్టిస్తున్నాను, నన్ను కరుణింపము. దినమెల్ల ప్రభువుకి వేడుకున్న వాళ్ళు ఏం చేస్తారండి? దినమెల్ల మొరపెట్టాలి. మొరపెడితే ప్రభువు, నా ప్రాణమును నీ వైపుకి ఎత్తుస్తున్నాను, నీ సేవకుని నా ప్రాణముకు సంతోపు చేయము. ప్రభువా, నీవు దయాళువుడు, క్షమించుటకైనా సిద్ధమైన మనసు గలవాడు. ప్రభువు క్షమించుటకైనా ఆయన సిద్ధమై ఉన్నాడు. దయాళుడు ఎలాండి? ఆయన కనికరించి నేను సంతోషం పెట్టాలని దయాళుకుడు. ఆయన వైపు పెరగండి. నీకు మొరపెట్టుస్తున్నాను, అందరికంటే నీ కృపాతిశయము గల వాడవు. దేవునికి ఇప్పుడుకు మొరపెట్టవో అప్పుడు నీ ప్రార్థనలు వింటాడు. యెహోవా, నా ప్రార్థనలు సేవేకము, నా మనవులకు దవి ఆలకించము. నీ ప్రార్థన విన్న తర్వాత ఏం చేస్తాడండి? నీ మనవి ఆలకిస్తాడు. నాకు ఉత్తరం ఇచ్చిన వాడు నీవే కనుక ఆపాతకములను నేను నీకు మొరపెట్టుస్తున్నాను. సమస్య వచ్చింది, ఆ సమస్యకి ఏం చేయాలండి? ఆపాతకములను మొరపెట్టినవాడు మొరపెట్టాలి. దేవుని విశ్వాసంగా మొరపెట్టాలి. పెట్టి అప్పుడు ప్రభువా, నీవు మహత్తును గలవాడు, ఆశ్చర్యకార్యవాడు చేయనివాడవు అని అనాలి. ప్రభువు నీకు మొరపెట్టినాడు, నీకు మేలు చేస్తాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి? మహత్వం గలవాడు, ఆశ్చర్యగలు చేస్తానడు. ఇచ్చేవాడు నీవే, అతిథి కుమారుడు దేవుడు నువ్వే. నన్ను ఎంత హెచ్చరిగా చేసావంటే ఆనాడు భక్తుడు, నేను ఎంతని వాడనయ్యా, ఇంత అతిథిగానే చేసావు దేవుడు వయ్యా అని దావీదు భక్తుడు ఎంత ప్రేమగా మాట్లాడి ఆ సేవకుడిని అంత ఇచ్చగా చేశాడు, మహారాజు చేశాడు. ప్రభువా, దేవతలో నీ వంటి వాడు లేడు, నీ కార్యమును సాటినైన కార్యము లేవు. దేవుడు కార్యం చేశాడు, నీ కార్యము చేశాడు. ఏ సాటి అయిన కార్యం చేయాలన్నా ఆయన సిద్ధంగా ఉన్నాడు. చేసి ఆయన ఎంతో ప్రేమించాడు. నీవు సృష్టించిన అన్యజనులకు వచ్చి నీ సన్నిధికి నమస్కారం చేదరు. చూడండి, సృష్టించిన అన్యజనుల చేస్తారండి, దేవుడి దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో నమస్కారం చేస్తారంట. ఏ దేవతలైనా ఎవరైనా సరే సృష్టించిన వాళ్ళు అన్యజనులు ఏం చేస్తారండి? నీ సన్నిధికి వచ్చి నీకు నమస్కారం చేస్తారు. సాటి లేని కార్యములు నీ అంటి కార్యములు ఎవరు లేరు అని దేవుణ్ణి ప్రార్థిస్తారు. నీ నామమును ఘనపరచుదువు. యెహోవా, నేను నీ సత్యమునకు అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గములు నాకు బోధించము. దేవుని అందించి ఆయన అనుసరించి ఆయన మార్గములకు నాకు బోధించము అని చెప్పాలి. అప్పుడు నీ నామములకు ఏముండదండి? భయపడవు. దేవుడి కార్యం చేసింది ఏం చేస్తాడండి? నువ్వు భయపడతావా? సంతోషం వస్తాయి. నా హృదయమునకు ఏ దృష్టికి కలగచేస్తావో అది చెయ్యి. నువ్వు ప్రార్థించు, దేవుని దృష్టికి కలగజేయి. ఈ కీర్తన భక్తులను రాయబడింది. అప్పుడు నీ హృదయం ఎలా ఉంటుందండి? దేవునికి కృతజ్ఞత చెల్లించి పూర్ణ హృదయముతో నేను కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా, నేను నీకు చెల్లిస్తున్నానయ్యా, ఎంత కార్యము చేసావు, సాటి లేని కార్యము చేసావు. నేను సృష్టించినా కానీ నీ సన్నిధిలో ఉండి నమస్కారము చేసిన అంజులే, మరి ఎంత సాటి లేని వాడయ్యా, నేను ఏ దుష్టిని వాడయ్యా, ఏ మాత్రం వాడయ్యా అని దేవునికి మొరపెట్టావనుకో, దేవుడికి నీ సంగతులన్నీ దేవుడు తెలియపరచు. దేవుడికి నీకు అంగరిస్తాడు. నీ నామను సత్యమును నిత్యమును మహిమపరచుదవు. ప్రభువా, నా దేవా, నా ఏడల నీవు చూపిన కృప ఏంటండి? చూపిన కృప, దేవుని చూపిన కృప, దేవుని చేసే మహిమలు ఆయన ఆశ్చర్యంగా ఉండాలి. చేస్తే ప్రభువా, నువ్వు చేసిన కృప వల్ల నేను అధికమై ఉన్నాను. నా ఎంత నామములో ఘనపరిచావంటే, నేను ఏనాటి నీ ఉన్నావంటే
ఆశ్చర్యకరం చేసావంటే నిజమైన నువ్వు అత్తితి కుమారుడు దేవుడును నువ్వంటి వాడు ఎవడు లేడయ్యా అని నువ్వు ప్రార్థించు అనుకో. అప్పుడు ఏం చేస్తాయండి, ఏ సైతాను నీలో లేకుండా వేస్తాడు. పాతాళపు ఆగాలు నుండి నా ప్రాణం తప్పించి ఉన్నాడు. ఎలాంటి అపాయమును రాదు. నీ అంగీకరించడు. ఎందుకనక దేవుడు అంగీకరించేవాడు, దేవుడు నడిపించేవాడు, ఆయన సమస్తమును చూస్తున్నవాడు. ప్రియమిట్లరా, దేవా, గర్విష్ఠులకు నా మీదకి లేచి ఉన్నావు. బలాత్కాల గుంపు కూడి నా ప్రాణమునకు తీస్తున్నారు. కానీ గర్విష్ఠులు ఉంటారండి, నా మీదకి లేచి ఉన్నారు. గర్విష్ఠులు దూరంగా ఉండండి. గర్వం మోసిన వాడట వాళ్ళకి మరి స్నేహం చేయొద్దు. ఎందుకనక వాళ్ళ కోసం ప్రార్థించు. గర్విష్ఠుల కోసం ప్రార్థించు, పాపిష్ఠుల కోసం ప్రార్థించు, మరి పాప ఊపిరి నడిపే కోసం ప్రార్థించు. అప్పుడు ఏం చేస్తాడండి, వాళ్ళ గర్విష్ఠుని తొక్కు వేస్తాడు దేవుడు. ఏంటంటే అణుకు తొక్కేసేవాడు ఆయనే. భరత్ గారి గుంపు కూడి నా ప్రాణం తీస్తున్నారు. నాకు నిన్ను లక్షణ పెట్టిన వారై ఉన్నారు. కానీ దేవుడికి నమ్ముకుని వాళ్ళు గర్విష్ఠులు ఏం చేస్తారండి, ఏదో లక్షణ పెట్టేయాలి, ఏదో హింసలు పెట్టాలి, ఏదో బాధలు పెట్టాలి, ఏదో శివించాలని చూస్తారు. ప్రియమిట్లరా, ఈ సత్యం తెలుసుకోవాలి. ప్రభువా, నీవు దయాకేంద్రులకు దేవుడవు, దీక్షశాంతవులకు కృపాసత్యముతో నిండిన వాడవు. నా తట్టుకు తిరుగు, నన్ను కరుణించుము. నీ గర్విష్ఠులు వచ్చారు, శత్రువుల మీదకి వచ్చారు, లేచి ఉన్నారు. అప్పుడు గుంపు కూడారు, నీ ప్రాణం తీసిపోతారు. అప్పుడు ఏం చేస్తావండి, దేవుడు ఉన్నాడని, ఆయన కృపాసత్యముడని ఆయన తట్టుకు తిరిగి ప్రార్థించు. ప్రార్థిస్తే అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను హెచ్చిగా చేస్తాడు. చేసి ఆయన నా సేవకురాలు కుమారులకు రక్షించుము. ప్రతి దైవజ్ఞులు మరి సేవకులను కుమారులు రక్షించుము. యెహోవా, నీవు నాకు సహాయమై ఉన్నావని నన్ను దర్శించు ఉన్నావు. యెహోవా, ఇంత రప్పించావు, చేశావు. ఎంత నీ తట్టి తిరిగాను, నన్ను సన్నద్ధం రక్షించావు. నా పగవారు చూసి సిగ్గుపడట్లు శుభకరమైన అనాశాలు నాకు కనిపరచము. దేవుడికి ఏంటంటే శుభకరమైన ఆయన తట్టుకి తిరిగి ఆయన ఆశ ఉండాలి. అప్పుడు దేవుడు నీకు చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను అంగీకరించుని సేవకుడిగా అంగీకరించుని దీక్షశాంతంగా నీ కృపాసత్యముతో ఆయన నిండివేస్తాడు. ఆయన తట్టు తిరిగావా, సమస్తము ఆయన నీదే. ప్రియమిట్లరా, ఈ సత్యం తెలుసుకొని ఆశ్చర్యకారం చేసేవాడైనే, అతిథి కుమారుడు దేవుడైనే, ఆయన కార్యము చేసింది సాటి లేని కార్యము నువ్వు వదలకో. ఎందుకనక దేవునికి నీ మొర విన్నాడు. దేవుడు నీ మొర అంగీకరించి దేవుడు నిన్ను కనికరించి క్షమాధానకర్తగా ఇచ్చాడంటే ఆయన ప్రేమించే దేవుడు. ప్రేమిట్లరా, ఆయన మనసు అంతా నువ్వు తిప్పావు. దేని తిప్పావండి, మనసు తిప్పావు. దయాళుడు, నన్ను క్షమించడు అన్నావు. క్షమించేశాడు. క్షమించి సిద్ధమైన మనసు గలవాడు దేవుడు క్షమించేస్తాడు. సిద్ధమైన మనసు. ఈ రోజున మనసు సిద్ధమందా? లేదు. ఎందుకనక దేవునికి వ్యతిరేక పనులు చేసి ఉన్నారు. దేవునికి మరి గర్విష్ఠులుగా గర్వం చేస్తారు. కానీ ఈ బైబిల్ సారంగా ఏం చేస్తుందంటే, నీకు మొరపెట్టిన వారందరికీ కృపా సత్యం గలవాడును. యెహోవా నా ప్రార్థన సెవియకము అని అన్నాడు. నీ ప్రార్థన సెవించాడు. ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక. ఏ కీర్తన రాయబడిన ప్రకారంగా మీకు మనస్ఫూర్తిగా మనసారా కూడా కుటుంబములు మీకు దీవించబడాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాల ప్రభా, సహాయం తెచ్చండి నాయన. నీ వంటి వాడు ఎవరు లేడయ్యా, నీకు మొరపెట్టిస్తున్నాను తండ్రి. నాయన, గొప్ప సాటి లేని మంచి పొరపడిన నాయన అతిథి కుమారుడువే, సహాయం తెచ్చండి, ఆశ్రయించండి నాయన. బిడ్డల ప్రభా, ఎవరి ప్రభా ప్రార్థనలో ఏకమిస్తున్నారు, వాళ్ళ కుటుంబాల కోసం, బిడ్డల కోసం, ఆయా భర్తల కోసం, భార్యల కోసం దీవించండి, ఆశ్రయించండి నాయన. నీ సహాయం, నీ ఆశలు నింపమని మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. నీ సత్యమైన భావములు నడిచినట్లుగా సాక్షాత్తుగా నిలబెట్టుకుని ఆశ్రయించండి అయ్యా. గొప్ప కార్యం తెచ్చండి సహాయ తండ్రి. గొప్పగల దేవా, నీ వందనాలు అయ్యా. ఎంత ప్రేమించేవాడంటే ప్రభా నాయన, ఎక్కలేని ప్రేమ సాటిలేలుగా నడిపించి గొప్ప మేలు చేస్తామని తండ్రి నాయన. ఏ ప్రాంతంలో, ఏ దేశంలో ఎక్కడున్నా నాయన సజీవుల గురించి ఆక్షులు నింపండి ప్రభా. ప్రతి ఒక్కరు లేవలెత్తండి. ప్రతి ఒక్కరికి ప్రభా ప్రేమించే గొప్ప లక్షణం దయచండి నాయన. గొప్ప కార్యం చేస్తా ఉంటుంది తండ్రి.
ఆయా రోగుల కోసం ప్రార్థిస్తున్నాం. ఆ రోగులు స్వస్థపరచండి, ఆశ్రయించండి, మేలు చేయని ప్రభా. నాయన అలాగే ప్రభా రైతుల కోసం ప్రార్థిస్తున్నాం. ఆ రైతుల కోసం ప్రభా క్షేమంగా కనుకరం సుమతంగా ఆయా ప్రతి రైతులు ప్రభా ఆచరించండి. పాడి పంటలు చక్కగా ఏర్పాట్లు చేసి కృప చూపించండి, మేలు చేయండి, సాయం చేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి, మేలు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన అలాగే ప్రభాన ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న ప్రభా ప్రతి సంఘాల కోసం సేవకులు పాస్టర్లు అనేక బిడ్డల రక్షణ తెచ్చండి. అనేక బిడ్డల రక్షణ ఆక్షలు నింపమని ప్రార్థిస్తున్నాం. రక్ష దైవకుమారా, నీ కృప సత్యమతో నీ కృప విశ్వాసం పెట్టి నీ కృప నడిపించే భాగ్యాన్ని కృప చూపించి మేలు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టంలో వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడి మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్.